మన ఆదోని జిల్లా ఏర్పరచడానికి మన దూదేకుల సంఘం వాళ్ళకి మన విన్నపము, వాళ్ళకు మన నమస్కారములు. నా పేరు అయ్యాలప్ప. నేను ఆదోని పౌరుడు. మన భారతదేశ పౌరుడుగా నేను విన్నవించుకోవడం ఏమంటే, ఈ ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలతో పన్ను ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులకు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ నేను విన్నవించుకోవడం ఏమంటే, మా ఆదోని ప్రజలు ఆదోని జిల్లా అడగడము ఎంత విన్నపముగా అడుగుతున్నారో అది మీరు ఆలోచించాలి. మా ఆదోని జిల్లా ప్రజలు మాకు హక్కుగా మాకు పోరాటంలో న్యాయం ఉంది. ఆదోని జిల్లా ఏర్పడడానికి ఎంత అర్హత ఉందంటే, నేను ఉదాహరణకు చెప్తున్నాను. మాకు రోడ్డు మార్గాలు ఉన్నాయి, రైల్వే మార్గం ఉంది. కాబట్టి మన ఆదోని జిల్లా ఏర్పడడానికి ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజల పన్నుదారు ఉపాధి పొందిన ఉద్యోగులకు కానీ నాకు అర్థం కావటం లేదు. అదే అమరావతి రాజధాని ఏర్పరచడానికి రోడ్డు మార్గం లేకపోయినా, రైల్వే మార్గం లేకపోయినా రాజధాని ఏర్పరుస్తున్నారు. మనకు సంతోషమే. కానీ మన ఆదోని ప్రజలు పన్ను కట్టడం లేదా? మా ఆదోని ప్రజలు ఈ భారతదేశ పౌరులు కాదా? కాబట్టి మా ఆదోని ప్రజల్ని, మా ఆదోని పౌరుల్ని అర్థం చేసుకొని మన ఆదోని జిల్లాని ఏర్పరచాలని మన విన్నపము. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడగొట్టేటప్పుడు మనం ఎంతో బాధపడ్డాం. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాజధాని విడగొట్టేటప్పుడు విచ్చలవిడిగా విడగొట్టినారు. మాకు ఆ రోజు అన్యాయం జరిగింది. మనకు ఆంధ్రప్రదేశానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఆ రోజు మేము బాధపడ్డాము. ఈ రోజు రాయలసీమ ఉద్యమం ఉంది, కానీ రాయలసీమ సపరేట్ రాలేదు. ఆడ బాధపడుతున్నాము. ఈ రోజు అన్ని అర్హతలు ఉంది. మన ఆదోని జిల్లా ఏర్పరచడానికి ఎందుకు ముందుకు రావటం లేదు ఈ ప్రజాప్రతినిధులు? ఈ 5 మండలాలు ప్రజాప్రతినిధులు కానీ ఆలోచించాలి. మా 5 మండలాలు ఇప్పుడే వీరులుగా ముందుకు పోతే ఈ పోరాటంలో ధీరులు ఉన్నారు. ధీరులతో ఈ ప్రజలకు కోపం వస్తే, ఆ ధీరత్వం వస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధం. వీరులుగా పోతే అదే అర్జునుడు ఏ రకంగా యుద్ధం చేసి సాధించాడో, మా ఆదోని జిల్లాను కూడా సాధించే వరకు విప్లవకారులుగా, ధీరులుగా, వీరులుగా ముందుకు పోయి ఆదోని జిల్లాను ఏర్పరచుకుంటామని మన విన్నపం. మా ఆదోని ప్రజలకు కోపం వస్తే, మా ప్రకృతిలో భూమికి కోపం వస్తే భూకంపం ఎంతో, అదే ప్రకృతిలో సముద్రానికి కోపం వస్తే సునామీ ఎంతో, మా ఆదోని ప్రజలకు కూడా కోపం వస్తే రేపు ఎలక్షన్, పంచాయతీ ఎలక్షన్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్ లో కానీ ఆ విప్లవంగా, ధీరులాగా, వీరులాగా పనిచేసి ఈ ప్రజాప్రతినిధులకి బుద్ధి చెప్తామని నా విన్నపము. కాబట్టి ఆదోని జిల్లాని ఏర్పరచాలని విన్నవించుకుంటున్నాము. అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆదోని జిల్లా ఏర్పరచాలని మనవి. నా పేరు అయ్యప్ప, మధుర గ్రామము, ఆదోని పౌరుడు. దూదే సంఘం, కుల సంఘం నాయకులు కూర్చున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 32వ రోజు. ఈరోజు మన జిల్లా సాధన కోసం అన్ని మతస్థులు, అన్ని కుల సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలు, అలాగే హమాలి యూనియన్లు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ మనం ఆదోని జిల్లా సాధించడానికి ప్రతి ఒక్కరు సహకారం చేస్తున్నారు. అలాగే వికలాంగ సంఘం వాళ్ళు కూడా మద్దతు తెలిపారు. ముఖ్యంగా జిల్లా కావాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం తెలిపారు. జిల్లా ఎందుకు కావాలంటే మీ అందరికీ తెలుసు, జిల్లా ఒకటే అయితే మన ఆదోని చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి మనం కర్నూలు పోవాలంటే దాదాపు 100 నుంచి 150 కిలోమీటర్లు దూరంగా ఉన్నాయి. మళ్ళీ ఈ దూరాన్ని ఏదైనా ఆపద జరిగి హాస్పిటల్కి పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనకు జిల్లా అయితే
ఏర్పాటు అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా వస్తాయి. లేకుంటే అన్ని కన్నులకు పోతున్నాయి తప్ప ఆదోని ప్రాంతము పూర్తిగా వెనకబడిన ప్రాంతము. దానిపైన ఎవరు కూడా ఇక్కడ చేయడం లేదు. ఒకప్పుడు ఇది సెకండ్ బాంబే అని పేరు చెప్పారు. ఇది సెకండ్ బాంబే అయిపోయింది, వలస బాంబే అయిపోయింది. ఇది చాలా మంది వలస పోతున్నారు. వలస పోయిన తర్వాత చాలా మంది కొన్ని చోట్ల యాక్సిడెంట్లు అయి చనిపోవడం కూడా జరిగింది. మరి ఇలాంటి పరిస్థితులకి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి ఆయనకు ముందు ఏం చేయాలని ఆలోచన ఆయనకు గల వ్యక్తి అయినా అలాంటి సీనియర్ నాయకులు, తర్వాత 40 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఈ విషయాన్ని ఆయన దృష్టికి పోయింది. నిన్ననే మొన్ననే తెలుగుదేశం నాయకులు, స్థానిక శాసనసభ్యులు కూడా ఇక్కడ జేఏసీ సభ్యుల్ని పిలిపించి ఏదో మాట్లాడడం జరిగింది. వాయిస్ ఏం తెలియదు కానీ మాట్లాడినారు. వాళ్ళు చెప్పడం ఏమంటే, నాకు తెలిసినంత వరకు ఈ యొక్క సెన్సస్ రిపోర్టు చేస్తున్నారు, అంటే పాపులేషన్ సెన్సస్ రిపోర్ట్ తీసుకుంటున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా పునర్ విభజన చేయాలా అనే ఒక కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి మాకు ఇబ్బంది అవుతుంది. మేము జిల్లా ప్రకటిస్తే మళ్ళా కొంతమంది మాకు అక్కడ కావాలా ఇక్కడ కావాలా అనే అభిప్రాయానికి వస్తారు. మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామనే అభిప్రాయం వెళ్ళబుచ్చినారు. అయితే మన వాళ్ళు కూడా చెప్పినారు, మీరు ఈ శిబిరంని తీయాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు వాగ్దానం ఇవ్వాలి. ఒక కమిటీ వేసి ఏది ఈ జిల్లాకు కలుస్తారో వాళ్ళని తీసుకొని ఒక జిల్లాని చేసేవో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద డిక్లేర్ చేశారు. ఫస్ట్ కొంతమంది మేము పెద్ద కావాలన్నారు, మరి వెంటనే 16 గ్రామాలు మాకు అధివానం వద్దు అని చెప్తున్నారు. అట్లాగే జిల్లా కూడా ప్రకటిస్తే కొన్ని నియోజకవర్గాల్లో పత్తికొండలో, వెల్దుర్తి, కృష్ణగిరి మండలం వాళ్ళకి కర్నూలు దగ్గర అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కర్నూలు కలపండి అంటున్నారు. ఈ ఒక కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. దీనికి ఒక కమిటీ వేసి, చంద్రబాబు గారు కమిటీ వేసి ఒక వాగ్దానం చేయాలి. మేము తప్పకుండా పరిశీలన చేసి మీ ఒక డిమాండ్ మేము చేస్తామని అక్కడ నుంచి స్పష్టంగా మనకు వస్తే ఈ శిబిరం తీస్తాం. అంతవరకు కానీ అంతవరకు తీసే ప్రసక్తి లేదు. ఇది ఇలాగే పోరాటం సాగుతుంది. జిల్లా సాధించో పోరాటం చేస్తుంటాం. ఎందుకంటే జిల్లా వస్తే అన్నీ వస్తాయి. రైతులకు సంబంధించిన, వ్యవసాయానికి సంబంధించిన నీటి వనరులు వస్తాయి. అలాగే పిల్లలు చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్లు వస్తాయి. అలాగే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఇండస్ట్రీ వస్తాయి. ఇవన్నీ మనకు రావాలంటే ఒకటే మార్గం, మనకి జిల్లా కావాలి. ఈ జిల్లాకు అందరూ సంపూర్ణంగా మద్దతు పలికారు కనుక జిల్లా సాధించే వరకు ఒకవేళ చంద్రబాబు గారు చెప్పినా అలా మేము జేఏసీ రౌండ్ టేబుల్ మీటింగ్లో మాట్లాడి దాన్ని ఏదైనా కార్యక్రమము 10 మందికి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల్లో ఒక అపోహ పోతుంది. అలా అపోహ పోకుండా ఉండాలంటే మళ్ళీ జేఏసీ అంతా కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నా. మనం జిల్లా సాధించే వరకు మనం ఇలాగే పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.